హాయ్ అండి. ఈరోజు వ్లాగ్‌లో మీరు నాకు చూడబోయేదేంటంటే సంక్రాంతి. సంక్రాంతి వ్లాగ్ మామూలుగా అయితే రాలేదు. ఎందుకంటే ఈరోజు కవర్ చేసింది నేను మీకు డ్రోన్ షాట్‌లో చూపించేదంతా అత్తిలి అయితే, నేను ఈస్ట్ గోదావరి వరకు ఈరోజు ట్రావెల్ చేశాను నేను. ఈస్ట్ గోదావరి వరకు నేను ఎన్ని బర్రెలైతే చూశానో, ఏమేమి చూశాననేది మీకన్నీ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది అత్తిలి. ఇప్పుడు దాకా మీరు చూసిన టెంపుల్ గట్టా సుబ్రహ్మణ్య టెంపుల్ మాట ఇది. అత్తిలిలో బాగా ఫేమస్ అంటే సుబ్రహ్మణ్య టెంపుల్. మాకు పెద్ద ఫెస్టివల్ ఏమైనా ఉంది అంటే అది సుబ్రహ్మణ్య టెంపులే అవుతది అత్తిలిలో. తర్వాత సంక్రాంతి గట్ట. కానీ సంక్రాంతి కూడా అత్తిలిలో మామూలుగా అయితే జరగదు. ఇది చాలా ప్రసిద్ధి కలిగిన శివాలయం టెంపుల్ మాట. బాగా పురాతనమైంది. ఇది రైల్వే స్టేషన్ రోడ్‌లో ఉండే అత్తిలి రైల్వే స్టేషన్ రోడ్‌లో ఉండే వెంకటేశ్వర టెంపుల్. ఎందుకంటే మాకు చుట్టుపక్కల అంతా పచ్చని వాతావరణం చూడడానికి చాలా అందంగా ఉంటది. ఎందుకంటే మాకు ఈస్ట్ గోదావరితో కంపేర్ చేస్తే మాకు కొబ్బరి చెట్లు తక్కువే అయినా గానీ, పచ్చదనం మాకంతా పొలాల్లోనే ఉంటుంది. ఈస్ట్ గోదావరి వచ్చేప్పటికి కొబ్బరి చెట్టులో ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు వెళ్ళబోయేది అత్తిలి సంక్రాంతి బర్రెల దగ్గరికైతే వెళ్తున్నాను. చాలా స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు. ఫస్ట్ వెళ్ళగానే ఇక్కడ ఆట అయితే స్టార్ట్ చేశారు. ఈ అబ్బాయిని అడిగాను నేను, "తమ్ముడు పందానికి వచ్చావా?" అని. అవునంటున్నాడు. ఇంకా హడావిడైతే స్టార్ట్ అయింది. కొద్దిగా ఎర్లీ మార్నింగ్ మూలాన కొంచెం జనమైతే తక్కువగా ఉన్నారనిపిస్తుంది నాకు. బర్రెల్లో పందాలకి చాలా టైం పడుతుందన్నమాట. ఎందుకంటే వెంటనే జరగట్లేదు. కోళ్ళైతే చాలా తీసుకొచ్చారు. కొన్ని దుక్కుల్లో అయితే కోళ్ళని ఎలా కట్టరు. గంపల దగ్గర కడతారు. మనకి గణపవరం సైడ్ గట్ట అయితే. మా సైడ్ అంటే వాస్తవానికి చిన్న బర్రె మూలాన సింపుల్‌గానే ఉంటుంది. ఎవరికాళ్ళు పందాల కోసం రెడీగా ఉన్నారు. ఎంత కాసిందని చెప్పి అడిగాను. 10,000కి కొన్నారంట. 10,000 పంది కూడా 5,000 పంది కూడా కొట్టిందంట. బానే కొట్టింది. ముందు టెస్ట్ ట్రయల్ చేస్తున్నారు. ఏమన్నా పొడుస్తున్నాయా అని చెప్పేసి. ఏంటంటే ఇందులో చిన్న కోళ్ళుంటాయి, పెద్ద కోళ్ళుంటాయి. దాని మూలన ఏంటంటే పందెం గమ్ముని కలవదన్నమాట. అయితే 10,000కి కొన్నాడంట కోడి. పందెం అయితే చిన్న కోడి అయిపోయింది. పెద్ద పందెం కాయట్లేదు అంటున్నాడు. ఇది మా ఫ్రెండ్ మాట. "ఎరా కోళ్ళు నీయేనా" అంటే "ఏదో 1,00,000 కొట్టింది, 50 కొట్టిందని" డాబు చెప్తున్నాడు నాకు. ఈ గుండాట్లో బర్రెలు జరిగే గుండాట్లే బాగా హైలైట్ మాట. ఎందుకంటే కోడిపందాల దగ్గర జనం ఉంటారో లేదో గానీ గుండాల దగ్గర ఉంటారు. ఎర్లీ మార్నింగ్ వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయట్లేదు. ఇదేమో షూట్. సాయిబాబా షూట్ అంటారు ఈ ఆటని. నాకంత ఐడియా లేదు గానీ ఈ బాల్‌తో కొడతారన్నమాట. చూడండి మావోడేదో ఇక్కడ భక్తి శ్రద్ధలతోటి పూజలు గట్టా చేస్తున్నాడు. ముందే పూజ కార్యక్రమం అన్నీ అయిపోయిన తర్వాత మొదలెడతాడేమో. పండగ హడావిడంతా ఇక్కడే కనపడుతుంది. ఫస్ట్ బాల్ కొట్టారు. యాక్చువల్‌గా నేను ఇందులో రూ. 50 పెట్టాను. 50కి 50 వచ్చింది. ఖలాస్ ఇంక అయిపోయింది. ఇంక మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసాను. మా వోడు చికెన్ పకోడీ ఏందంటా అంటే పకోడీ ఏయించాం. అత్తిలిలో పకోడీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందులోను ఈ ఫెస్టివల్ టైంలో ముక్క లేకుండా ఎలాగా? "ఎలా బాబు ఎలా ఉందని" అడిగాను. సూపర్ అంట, నచ్చిందంట ఆడికి. ఈ కొరినోళ్ళు కూడా తీసుకొస్తున్నారు. "ఎరా ఏంట్రా" అంటే "వేరే వాళ్ళకి ఎవరికో పట్టుకెళ్తున్నానా" "ఏమన్నా కొట్టిందా" అంటే "లేదు ఇప్పుడే తీసుకొచ్చాం. ఇప్పుడే బరిలోకి వెళ్తున్నాం కదా" అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా నెక్స్ట్ ఏముంది, బిర్యానీ కదా. ఇక్కడితో స్టాల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మేము ఇక్కడ నుంచి ఈస్ట్ గోదావరి వెళ్ళాలనుకున్నాం అన్నమాట. ఎందుకంటే మా ఫ్రెండ్‌కి అక్కడ చిన్న పని ఉంది. వేరే వాళ్ళకి ఎవరికో స్వీట్స్ ఇవ్వాలి, పూతరేకులు అంటే. మాకు పక్కనే మంచిలు ఉంది. మంచిలో భగవాన్ పూతరేకులు అనేది బాగా ఫేమస్. చిన్న ఇల్లు ఉంది కదా, వీటికి దగ్గరగా ఆల్మోస్ట్ హైదరాబాద్ వరకు కూడా బ్రాంచెస్ ఉన్నాయి ఈయనకి. చాలా పెద్దది ఈ నెట్వర్క్ ఏంది. కాకపోతే ఈయన ఎలా అంటే హోమ్ మేడ్ మేకింగ్ కాబట్టి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. చాలా పాపులర్ అయింది. ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాడైనా ఇక్కడి నుంచి మొత్తం అన్ని చోట్లకి వెళ్తాయి. ఈవెన్ తణుకు ఉంది, భీమవరం ఉంది, పాలకొల్లు, ఆకివీడు, కాకినాడ, ఇలా ఎవ్రీథింగ్ ప్రతి హైదరాబాద్‌లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. అక్కడి నుంచి మేము పాలకొల్లు అయితే వచ్చేసాం. పాలకొల్లులో గుండెట్ అయితే ఆడుతున్నారు. బాబోయ్ మీరు నమ్మరు ఫ్రెండ్స్. అసలా ఎంతంటే మినిమం గేట్ రూ. 500 అంట. అంటే అందులో పెట్టాలంటే మినిమం 500 అంట. ఒక దగ్గరగా ఒక
ఒక 20 ఆ రేంజ్ ఉంటున్నాయి. కోడిపందాల బరైతే మాత్రం చాలా ఎక్సలెంట్‌గా ఉంది. ఆళ్ళేంటి చూడండి అసలు ఎంత హైటు మట్టితో పూడ్చి దిమ్మ కింద కట్టారో. ఎన్ని రోజులు కష్టపడి ఉంటారో అనిపిస్తుంది నాకైతే. తర్వాత ఇదేంటంటే ఇద్దరు హీరోలు, ఒక హీరోయిన్ ఉంటది. హీరోయిన్‌కేమో 1:3 ఎక్కువ అంటే అన్ని కార్డ్స్‌లో ఒక హీరోయిన్ 2, 3 ఉంటాయి. కనవన్నీ హీరో ఇద్దరు హీరోలే ఉంటాయన్నమాట. అక్కడి నుంచి మేము మళ్ళీ ఈస్ట్ గోదావరి చించినాల బ్రిడ్జ్ దగ్గరికొచ్చేసాం. ఇక్కడ ఒక బర్త్ దగ్గర ఆగితే పిల్లల కోసం, ఫ్యామిలీస్ కోసం గట్టా సెట్టింగ్స్ ఏసారు. ఫోటో షూట్స్ అయితే చేసుకుంటున్నారు. ఇదే ఫోటో షూట్స్ మనం బయట చేయించుకోవాలంటే చాలా హై ప్రైస్ ఉంటదన్నమాట. అంటే ఎలా అంటే మినిమమ్ గంటకి 3 అవర్స్‌కి 4000 రూపీస్. యాస్ ఎ ఫోటోగ్రాఫర్‌గా నాకు తెలుసు అది ఎంత ఖర్చుతో కూడుకున్న పనో. కానీ మన నేటివిటీకి తగ్గట్టుగా మన నేచర్‌ని ప్రతిబింబించేలాగా చాలా బాగా అయితే పెట్టారు. నాకైతే చాలా బా నచ్చినియి. ఇది ఒక్కొక్క థీమ్ వచ్చేసి ఈ అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాయి కాబట్టి కొద్దిగా శ్రమతో కూడుకున్న పనే. ఏదైనా సంక్రాంతి మనకి ఒక తీపి గుర్తుగా ఉండాలి కాబట్టి ఇటువంటి ఫోటో షూట్స్ ఉండడం కూడా అందుకు మంచిదే కదా! ఇక్కడ ఏంటంటే ఓల్డ్ విలేజ్ థీమ్స్ గానీ, ఒక పూరి గుడిసె థీమ్ గానీ, ఇలా మంచి ఇంకా హై ఉన్నాయి కూడా ఉన్నాయి. అసలు అమ్మవారిదైతే భలే పెట్టారు ఫ్రెండ్స్ ఇది. చాలా బాగుంది. అక్కడి నుంచి మేము ఈస్ట్ గోదావరి గోగుల మఠంకైతే వెళ్ళాం. మా ఫ్రెండ్ అక్కడికి వెళ్దాం బాగుంటదనంటే, పచ్చని పొలాలు, పచ్చని కొబ్బరి చెట్లు. అసలా ఎటు చూసినా కొబ్బరి చెట్లే. ఇంకా ఆ కూల్ క్లైమేట్‌లో అక్కడ డాన్సెస్ అయితే జరుగుతున్నాయి. క్రౌడ్ చూసారా అసలా? ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఇన్‌స్టా పేజెస్‌లో గట్టా పోస్ట్ చేయడం వల్ల జనం అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చారు. ఎందుకంటే ఇక్కడ గోగుల మఠంలోనే కాదు చుట్టుపక్కల కూడా జరుగుతాయి. కానీ ఇక్కడ బాగున్నాయి చూడడానికి. అలా ఎందుకంటే అంత కొబ్బరి చెట్లలో మామూలుగా అంత చలిలో కూడా అలాగా ఈ డాన్సెస్ గట్టా చూడడం గానీ, చాలా వైబ్ అనిపించింది. ఈస్ట్ గోదావరి అంటే ఈస్ట్ గోదావరే. వెస్ట్ గోదావరిలో అసలు ఛాన్సే ఉండదిది. మేము అక్కడి నుంచి పక్కన వేరే ఊరుంటే ఆ ఊర్లో కూడా ఇలాగే చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మీరు నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.